హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజైతే నేను మీకోసం స్పైసీ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకోసం నేను అరకిలో చికెన్ బోన్లెస్ తీసుకొచ్చాను. 3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత చికెన్ని తీసుకొని బాగా కడిగి 2-3 సార్లు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టానంటే చికెన్ పకోడీ చేసుకున్నప్పుడు లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా వస్తుంది. అందుకని నేను అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నున్నగా ఫ్రెష్గా దంచుకున్నది వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, ఫుడ్ కలర్ కొంచెం, 5 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల బాగా మెత్తగా వస్తాయి జ్యూసీగా. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, నిమ్మరసం వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న చికెన్ని 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలు వేసిన తర్వాత 2 మినిట్స్ అలాగే ఉంచాలి. ఎందుకంటే మనం ముందే తీస్తే గంటకి ప్యాన్కి అతుక్కుపోతాయి. ఇప్పుడు మనం ఈ చికెన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ పకోడీ. ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి 4 కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకు క్రిస్పీగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పకోడీ ఎలా ఉందో. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసుకోండి.